సో ఈ బ్లాక్ మనీ వచ్చేసి మళ్ళీ వీళ్ళకి పోతుంది, వీళ్ళ నుంచి ఇంకా పైకి దుబాయ్ కానీ చైనాకి కానీ ఆఫ్రికా కానీ పోతుంది. అవి ఎవరు దగ్గర పోతాయి? అందులో సగం మంది మీద అంటే ఈ డబ్బు ఏదైతే ఉందో, ఈ ప్లేయర్ ఒక 1,00,000 ఓడిపోయినాడు అనుకోండి, ప్లేయర్ కి ఎవడైతే ఇచ్చిండో వాడికి 1,00,000 ఇస్తే వాడు పైన వాళ్ళకి ఇస్తాడు కొంచెం డబ్బు, వీడి మార్జిన్ కొంచెం పెట్టుకొని ఆ పైన వాళ్ళకి ఇస్తారు, ఇంత పర్సంటేజ్ పెట్టుకుంటారు. ఆ పైనోడు ఇంకో వాడి పైన ఇంకోడు ఉంటాడు. లాస్ట్కి వచ్చే వరకు ఒక 10 to 15 పైసా అప్ టు 30 పైసా మొత్తం బాస్కి పోతుంది, అంటే హెడ్కి పోతుంది. అంటే ఒక ₹1,00,00,000 ఒక 30 నుంచి 40 లక్షలు 50 లక్షలు వరకు మీదికి పోద్ది. అది దుబాయ్కి పోద్ది అనుకోండి డబ్బు. ఆ డబ్బు ఎక్కడికి పోతుంది? ఎవరాళ్ళు, ఎందుకు పోతుంది, వాళ్ళు దేనికి వాడుతున్నారు? ఉగ్రవాద చర్యలకు వాడుతురా? 100% ఇంట్లో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ ఉంటాయి. ప్రతి యాప్లో ఉండదు, ఒక 20% యాప్స్లో ఉంటాయి. మరి ఆ టెర్రరిస్టులకి ఇండియా మనీ అంత డబ్బు అడిగిపోయినాక వాడు మన మీదకి, ఇండియా మీద బాంబులకో, టెర్రరిజంకో, టెర్రరిస్ట్ యాక్టివిటీస్కో, లవ్ జిహాద్కో దేనికో వాడతారు.